ఈ రోజులు చేయడం జరిగింది. కానీ అది స్వార్థమా ఇంకేదో కానీ నేనైతే ఒక స్వార్థంతో ఒక మిమ్మల్ని అడుగుతున్నాను. ఇన్ని రోజులు మేము సపోర్ట్ చేశాము. మీ దగ్గర నుంచి మేము ఒక రిటర్న్ గిఫ్ట్ ఆశిస్తున్నాం. 10th క్లాస్ స్టూడెంట్స్ నుంచి ఒక రిటర్న్ గిఫ్ట్ ఆశిస్తున్నాం. ఎందుకంటే ఒక ఫంక్షన్కి వెళ్తాము, ప్రతి ఫంక్షన్లో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. సో మీరు కూడా మాకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. అది ఏంటంటే మంచి జీపీఏతో పాస్ కావడమే మీరు మాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. సో మై డియర్ స్టూడెంట్స్, మేమంతా మిమ్మల్ని సిన్సియర్గా అడుగుతున్నాము. మంచి ర్యాంక్తో పాస్ కండి. 71/71తో మీరు పాస్ కావాలి. అలా పాస్ అయితే మన స్కూల్కి మంచి పేరు వస్తుంది. స్కూల్లో జిల్లా స్థాయిలో మన స్కూలు 100% రిజల్ట్ వచ్చిందనేది వస్తుంది. దాంతోపాటు మీకు అంతకుముందు మేము క్లాస్ రూమ్లో మీకు అనౌన్స్ చేశాము ఏంటంటే 10/10 జీపీఏ తెచ్చుకున్న వాళ్ళకి మీకు క్యాష్ ప్రైజ్ ఇస్తామని మేము అనౌన్స్ చేశాము. అది ఎంతమంది గుర్తుంది చెప్పండి? అది ఏంటది? ఒకటి చెప్పండి, లేదు చెప్పండి. 10/10 జీపీఏ తెచ్చుకున్న వాళ్ళకి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అంటే ఒక నలుగురు తెచ్చుకోవాలనుకున్న 10,000 మేము అందరికి ఈక్వల్ చేస్తాం. ఆ సెకండ్ విషయం. ఎందుకంటే మేము ఒకరితో నిర్వహిస్తలేము, ఇది అందరం కలిసి రేపన్నాడు మీరు 10th అయిపోయిన తర్వాత మీరు కూడా మాకు జాయిన్ కావచ్చు. సో మీ తర్వాత వచ్చే జనరేషన్ కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. ఒక నిస్వార్థంగా స్వతహాగా మనమందరం కలిసి మన స్కూల్కు ఇలా ఎడ్యుకేషన్ వాల్యూస్ డెవలప్ చేసుకుంటూ మంచి ర్యాంక్ తీసుకొచ్చి జిల్లా స్థాయిలో మన స్కూల్ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో అది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది ఇకపోతే ఇది 10th క్లాస్ వాళ్ళకి. 9th క్లాస్ స్టూడెంట్స్ గురించి కూడా చెప్తున్నాను. 9th క్లాస్ స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారండి ఇక్కడ? ఓకే, 9th క్లాస్ స్టూడెంట్స్కి కూడా వచ్చే సంవత్సరంలో 1st, 2nd వచ్చిన వాళ్ళకి కూడా ప్రైజెస్ ఉంటాయి. వాళ్ళకి కూడా 10/10 జీపీఏ వచ్చిన వాళ్ళకి 10,000 రూపీస్ మా ఆర్గనైజేషన్ ద్వారా మీకు ఇవ్వబడుతుంది. My dear students, we are sincerely requesting 9th class students. కొన్ని ప్రైజెస్ ఉన్నాయి, అది నేను అనౌన్స్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ కోసం. 10/10 జీపీఏ తెచ్చుకున్న 9th క్లాస్ స్టూడెంట్స్కి 10,000 రూపీస్ ఇవ్వబడుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం తెచ్చుకున్న 10th క్లాస్ స్టూడెంట్స్కి అయిపోయింది, అది తెచ్చుకున్న వాళ్ళకు కూడా ఇస్తాము. నెక్స్ట్ ఇయర్ తెచ్చుకునే వాళ్ళకు కూడా ఇవ్వబడుతుంది. ప్రోత్సాహం కోసం మీకు చెప్తున్నాను. అలాగే క్లాస్ ఫస్ట్ అండ్ క్లాస్ సెకండ్, స్కూల్ ఫస్ట్ అండ్ స్కూల్ సెకండ్ వచ్చిన అందరి విద్యార్థులకి ఒక కార్యక్రమంలో వారికి కూడా ప్రైజెస్ ఇవ్వబడుతుంది నెక్స్ట్ ఇయర్లో. ఇకపోతే థర్డ్ వన్, బెస్ట్ అటెండెన్స్ ఆఫ్ ద ఇయర్. వచ్చే విద్యా సంవత్సరంలో అటెండెన్స్లో 100% అటెండెన్స్ ఉండి ఆబ్సెంట్ లేకుండా వచ్చిన స్టూడెంట్స్ కూడా ఫైండ్ అవుట్ చేసి వారికి వచ్చే ముఖ్య అతిథితో సత్కారం చేయబడుతుంది, అవార్డు కూడా ఇవ్వబడుతుంది. నెక్స్ట్ 4th వన్, బెస్ట్ డ్రెస్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఇయర్. చక్కటి డ్రెస్, నీట్ అపియరెన్స్. అంటే చక్కగా ఉన్న వాళ్ళకు చక్కటి ప్రైజ్ ఇవ్వబడుతుంది వాళ్ళకి. ఆ ప్రైజ్ కూడా నెక్స్ట్ ఇయర్ మీకు ఇవ్వబడుతుంది. అలాగే 5th వన్, 10/10 క్లాస్లో 10/10 తెచ్చుకున్న జీపీఏ తెచ్చుకున్న విద్యార్థి తల్లిదండ్రులకు కూడా గౌరవించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు కాదు, ఆ గౌరవాన్ని మీ అమ్మా నాన్నలకు కూడా మేము అందజేయాలని, వాళ్ళకు కూడా సత్కారం చేయాలనే ఉద్దేశంతో మన బడి ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ ద్వారా మీకు అది అందజేయడం జరుగుతుంది. చివరిగా వచ్చే విద్యా సంవత్సరంలో 10th క్లాస్లో 10/10 అంటే మంచి ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్, అంటే ఏ సబ్జెక్ట్ వైజ్గా ఏ సబ్జెక్ట్లో అయితే విద్యార్థి 10/10 తెచ్చుకుంటాడో ఆ టీచర్కి కూడా సన్మానం చేయబడుతుంది.
అది ఎలా అంటే నెక్స్ట్ ఇయర్లో మన జిల్లా అధికారులతో డిఈఓ గారు ఇంకా కలెక్టర్తో కూడా ప్రోగ్రామ్ చేసే కార్యక్రమం ఉంది. వారి పెద్దవారితోటి టీచర్స్ ఆచార్య దేవోభవ ఆ టీచర్స్ను కూడా గౌరవించడం జరుగుతుంది. సో ఈ పేరెంట్స్కి సన్మానము, విద్యార్థులకు సన్మానము, ఉపాధ్యాయులకు సన్మానము, అందరికీ ఒక మంచి పద్ధతిని అలవాటు చేస్తూ మేము ఈ ఆర్గనైజేషన్ను చేయాలనుకుంటున్నాము. ఈ ఆర్గనైజేషన్లో మాతో పాటు ఇప్పుడు 95-96తో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్లో 2000 విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఇంకా ముందు వాళ్ళు వెనక వాళ్ళు మీరు కూడా జాయిన్ అవుతూ మన స్కూల్ని మంచి స్కూల్గా పేరుతో తీసుకురావాలని కోరుకుంటున్నాము. అలాగే